జై కాళీ మాతాకి. మనం ఈరోజైతే మియాపూర్లో ఉన్న కాళీమాత టెంపుల్ దగ్గరకు వచ్చినాం. కాళీమాత చాలా ఫేమస్ అని చాలా మంది చెప్పారు. మనం కూడా మొక్కోనికి అయితే వచ్చినాం. ఇక్కడ చూస్తారు కదా, రోడ్డు పైనే ఉంటుంది కాళీమాత టెంపుల్. ఇక్కడైతే ప్రతిష్టాపించడం జరిగింది కాళీమాతని. ఇక్కడ కాళీమాతను దర్శించుకోవడానికి అయితే హైదరాబాద్ నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. ముఖ్యంగా మియాపూర్ వాసులు అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఇక్కడ కోరుకున్న కోరికలు తీరిపోతాయి అని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడికి మేము కూడా రావడం జరిగింది తెలంగాణ వీడియోస్ ద్వారా మీ అందరికీ చూపించడానికి. ఇక్కడ మనం చూసినట్టయితే భక్తులైతే చాలామంది వచ్చి అమ్మవారిని మొక్కుతున్నారు. ఇక్కడ చూడవచ్చు కాళీమాత కూడా రూపం ఎట్లా ఉందో విగ్రహం. ఇక్కడ అయితే చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అని చెప్పి అయితే మనకు అందరూ చెప్పుతూ ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు కాళీమాత అవతారంలో పూలదండలేసి అమ్మో రేణుకా తల్లి అన్నట్టు పుష్పాలు సాగున్నట్టు ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు మెయిన్ రోడ్ బాచుపల్లి రోడ్డు వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో అయితే శ్రీ కాళీమాత దేవాలయం అని కనిపిస్తూ ఉంటుంది. మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్ళే రోడ్డు గుర్తుపెట్టుకోండి. ఈ రోడ్డులో వెళ్తే మీరు మాత్రం ఖచ్చితంగా దర్శించుకుంటే మీకు అయితే అంతా మంచి జరుగుతుంది. ఇక్కడికి ఇంకా పక్కనే దుర్గామాత టెంపుల్ కూడా ఉంటుంది. అందులోనే పక్కనే మీరు అక్కడ కూడా దర్శించుకోవచ్చు దుర్గామాత అని. ఇక్కడ అయితే దుర్గామాత కనిపిస్తుంది, అక్కడ దుర్గామాత ఉంటుంది. మనం ఇక్కడ అయితే చూసుకుంటే ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది. ఇది రోడ్డు పైన కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ అది శివలింగాన్ని కూడా ఓం నమః శివాయ అని చెప్పేసి ప్రదక్షిణాలు చేసుకొని మొక్కుకుంటే చాలా మంచిది. అలాగే ఇక్కడ రాగి చెట్టు కూడా ఉంటుంది. రాగి చెట్టు దగ్గర మన నాగదేవతలు విగ్రహాలు ఉంటాయి. మీరైతే మంచిగా మొక్కుకుంటే మీ కోరికలు తీరిపోతాయి. చూడవచ్చు మీరు ఇక్కడికైతే. ఇంకా మనం ఇక్కడ కాళీమాత లోపల టెంపుల్ పక్కన చూస్తే వాళ్ళ కాళీమాత వాళ్ళ అమ్మా నాన్న విగ్రహాలు కూడా ఉంటాయి. ఈడనైతే చాలామంది పూజలు చేస్తారు. మనం చూస్తుండవచ్చు అమావాస్య రోజు అయితే గుమ్మడికాయ తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తారాకులో దొడ్డు ఉప్పు ఉంటుంది. ఇక్కడనే పక్కనే అమ్ముతారు. ఆ ఉప్పు మొత్తం ఆ ఇస్తారాకుల్లో పోసి అందులో గుమ్మడికాయ కోసి గుమ్మడికాయని గుజ్జు అంతా తీసివేసి ఆ గుమ్మడికాయని మాత్రం ఆ ఉప్పులో మంచిగా అలంకరించి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి అలంకరించి ఇక్కడ మన ఈ గుమ్మడికాయలు అయితే నూనె పోసి ఒత్తులు పెట్టి దీపం ఆర్టిస్తే కోరిన కోరికలు తీరుతాయని చెప్పి చాలామంది ఇక్కడ వచ్చి చేస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ చాలామంది పూజలు చేసుకున్న తర్వాత దావత్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడికి దావత్ చేసుకోవడానికి కూడా చాలామంది వస్తారు. చూస్తున్నారు కదా, ఇవి నవధాన్యాలు ప్యాకెట్ ఇస్తారు. నవధాన్యాల ప్యాకెట్ కూడా ఉప్పులో చుట్టూరా వేసి ఆ గుమ్మడికాయ మీద కూడా చుట్టూరా వేసి పసుపు కుంకుమ వేసి కాళీమాత పక్కనే ఉన్న వాళ్ళ అమ్మా నాన్న విగ్రహాల ముందు ఇలా పెద్ద గుమ్మడికాయలు కోసి దీపాలు పెడితే పాపాలు పోతాయని చెప్పి అందరూ అంటారు. చూస్తున్నారు కదా, ఇదంతా ఒక ప్యాకేజ్గా అయితే ఇక్కడనే పక్కనే ఉన్న దుకాణంలో ఇస్తారు. అవి తీసుకొని మనమైతే ఇక్కడ దేవుడికి మనము దీపం పెట్టి మొక్కుకోవాలి. మన మనసులో ఉన్న కోరిక మొక్కుకుంటే తీరిపోతుంది అని చెప్పి అందరూ అయితే చెప్తున్నారు. మనమైతే చూస్తున్నాం ఇక్కడైతే దీపాలు అయితే పెట్టి అందరూ భక్తులు మన కోరికలు అయితే తీర్చుకున్నారు. జై కాళీమాత అని చెప్పి వచ్చేవాళ్ళు వచ్చి దేవుని మొక్కుకొని పోతూ ఉన్నారు. మీకు ఇట్లాంటి మంచి వీడియోలు కావాలంటే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.